సాధారణంగా విప్రమహోత్తములకి సరస్వతీదేవి నాలుక మీద తాండవిస్తుంది ఉంటుంది అని చెప్పని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. విప్రుడు మాట్లాడిన మాట ఏది మాట్లాడినా తదాస్తు దేవతలు తదాస్తు అంటారు, అది తథ్యం అని చెప్పి అంటుంటారు. అలాంటిది విప్రోత్తమ పుత్రుడైనటువంటి మూర్తి గారు చాలా కాలం వ్యాధి ఉంటుందని చెప్పని విప్రోత్తమ పుత్రుల వారు చెప్పారు, ఉటంకించారు. ఇంకా వారు చెప్పిన తర్వాత అది జరగకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఆ మూర్తి గారు చెప్పినటువంటి విప్రోత్తమ పుత్రుడైనటువంటి మూర్తి గారు చాలా కాలం వ్యాధి ఉంటుందని చెప్పారు. అలాగే తదాస్తు దేవతలు కూడా మూర్తి గారి నోట్లోంచి వచ్చినటువంటి మాటని తదాస్తు అని వాళ్ళు దీవించారు. అందుకోసం నాయుడు గారు చాలా కాలం వ్యాధి ఉండేట్టుగా ఇవాళ సమాజంలో పునాది వేయటం జరిగింది. ఖచ్చితంగా మన మూర్తి గారి కోరిక నెరవేరేట్టుగా, మూర్తి గారి మాట ఇది తదాస్తు అనేట్టుగా చాలా కాలం వ్యాధి ఉండేట్టుగా ఇవాళ ప్రపంచం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు చిత్రమాలికల్ని మనందరం కూడా చూసాం. కాబట్టి అంటే ఖచ్చితంగా ఎవరి నోట్లోంచి వస్తే అది జరిగి తీరుతుందో అది జరిగింది అనేది గుర్తు చేసుకుందామని, యాది చేసుకుందామని మీ దగ్గరికి రావడం జరిగింది. బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ ఆ వీడియోలో కొన్ని ఏమో ఫేక్ ఉన్నాయి, కొన్ని ఏమో మార్పింగ్ చేసి పంపించారు అని మాట్లాడారు. అదే మహిళ ఏదైతే సోషల్ మీడియాలో తిరుగుతుందో వాళ్ళ కుటుంబంతో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి.